మా రక్షకుడైన ఏదైనా సులువుగా చేసే యేసు క్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తూ కొన్ని దినాలు వాటిని ప్రార్థించి ఈ గ్రామం కొరకై కనిపెట్టినప్పుడు ప్రభువా మీ కృపలో మీ దయలో ఈ దినాన్ని మీరు ఏర్పాటు చేశారు. 2024 సంవత్సరం జూన్ నెల 8వ తారీఖు మరి సాటర్డే సువార్తకు అందరూ వచ్చాను. ప్రభావ మీ దాసు పాల్పొసగన్న ఇప్పుడున్న సహకారులు పెద్దలందరినీ బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇది మా సువార్తకాయ ఆయా గ్రామాల నుంచి రాగలిగిన దైవ సేవకులు, విశ్వాసులు, ప్రియులు, భక్తులు అందరిని బట్టి నేను స్తుతిస్తూ మేము బయలుదేరి వెళ్తుండగా వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. మైక్ సౌండ్ సిస్టమ్ అన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా వెళ్ళే ప్రతి స్థలము ముందుగా ప్రభువా మా కొరకు సిద్ధపరిచి మీ ఆధీనంలోకి తీసుకుని రండి. ప్రభువా సమాధానంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా సువార్త జరగడానికి మాకు సహాయం చేయండి. గత కాలంలో ఎంతో సహాయం వచ్చారు. 12 ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. ఈరోజు నుంచి మరలా సువార్త ప్రారంభించడానికి ఇచ్చిన స్తోత్రములు చెల్లిస్తూ మాకు నడిపించి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి, ప్రతి విషయంలో సహాయపడమని మరి అంతేగాదు తల్లి, పాటలు, పత్రికలు, వర్తమానాలు వీటన్నిటికన్నా ఎక్కువగా మిమ్మల్ని చూసి ప్రభుని తెలుసుకునేలాగా కూడా సహాయం చేయమని ఆ ఏర్పాట్లో ప్రభావం బిడ్డలు ఇక్కడ పనిచేస్తున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. రాత్రి మీటింగ్ కొరకు కూడా సిద్ధపరచండి. కృతజ్ఞత స్తుతులతో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. बोलो जिंदा खुदावन प्रभु यीशु मसीह की హల్లెలూయా హల్లెలూయా. పాటలు పాడే సోదరులు ఇద్దరు పెట్టండి. దేవరం గారు, జోసెఫ్ చక్రవర్తి. Praise the Lord. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము బాప నరునిగా భూమికి అరుదించే. లోక సృష్టికర్త నరునిగా భూమికి అరుదించే. పాపిని రక్షింప సిలువలో పాపి నిన్ను విడిపింప. వేరెవరు లేరు జీవాధిపతి యేసుడే. వేరెవరు లేరు జీవాధిపతి యేసుడే.
యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. గుడ్డికి చూపునిచ్చి గుంటి వారిని చక్కగా మూగవారిని మాట్లాడగ చేశాను. మూగవారిని చేశాను. చెవిటి వారులా వినజేసెన్. వేరెవ్వరు కాదు అధికారి యేసుడే. వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. చెప్పండి, మన ప్రభు యేసుక్రీస్తు వారికి, రాజుల రాజు అయిన మన ప్రభు యేసుక్రీస్తు వారికి, భూపతులకు అధిపతి అయిన మన ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రియమైన తొదుటూరు గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో శుభములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో పాటలు పాడుకుంటూ మీ మధ్యకు రావడానికి గల కారణము ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి శుభవార్త, మరి సత్య సువార్తను మీ మధ్యకు తీసుకురావాలని ప్రభు ప్రేమను బట్టి ప్రేరేపించబడి మీ మధ్యకు రావడం జరిగింది. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ వార్తను మీకు తెలియజేసింది ఏమనగా, మరి దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. అలాగే మరి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు దేవుడు లోకమును ప్రేమించాడంటే, మనుషుడు మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇలాగూ సెలవిస్తా ఉంది, నీతిమంతుడు ఒక్కడు లేడు, మరి అందరూ కూడా పాపం చేసి మరి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుడు లోకమును సృష్టించి నరునికి ఈ భూమిపైన సర్వాధికారము ఆధిపత్యం ఇచ్చాడు. అయితే దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. అయితే దేవుడు మరి ఇచ్చినటువంటి ఆ సమృద్ధి నుండి నరుడు పాపం చేయడం ద్వారా ఆ యొక్క సమస్తమును పోగొట్టుకుంటూ వచ్చాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఆ యొక్క మరణకరమైనటువంటి పాపం ద్వారా మరి దేవుడు ఆ యొక్క మహిమను పొందలేకపోతా ఉన్నారు మనుషులు. కాబట్టి ఆ యొక్క మహిమను మరి తిరిగి మనుషులకు ఇవ్వడానికి తర్వాత సృష్టికర్త అయిన దేవుని మరచి మనుషులందరూ కూడా మరి సృష్టమును పూజిస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క దేవుడు ప్రేమ కలిగి మరి నశించిపోయిన దాన్ని వెతికి రక్షించినట్లుగా మరి పాపం వలన మనమందరం కూడా శాంతి లేక సమాధానం లేకుండా మనకి మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియకుమారి ద్వారా మనకు ఆ రక్షణ అనుగ్రహించడానికి మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి మరి ఈ యొక్క సువార్త ద్వారా ఆయన ప్రియకుమారిని విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభు యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచడం ద్వారా, అంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతున్న వినుటగా క్రీస్తుని గురించిన మాట ఏనున్నది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి విన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడని, ఆయన మన పాపములను విమోచించేవాడని మనం ఎరిగినట్లయితే మనం ఆ యొక్క పాపములని మనం ఆయన విమోచించగలడు, ఆయన రక్షించగలిగిన వాడిగా ఉంచి ఉన్నాడు. కాబట్టి గొడ్ల యొక్క మేకల యొక్క రక్తం వల్ల పాప క్షమాపణ కలుగుదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు చిందించిన ఆ రక్తధారల ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ పాపం నిమిత్తమై ఆయన శ్రమ పొంది ఆ కల్వరి శిలువలో రక్తాన్ని చిందించారు. ఆయన మరణించి మరి తిరిగి 3వ దినాన పునరుత్థానమై ఆయన పరలోకి వెళ్తూ వచ్చారు.
కాబట్టి ఆయన ఏ రీతిగా మన కొరకు మన పాపం నిమిత్తం మరణించారో ఆ యొక్క మరణమును మనం జ్ఞాపకం చేసుకుని మన పశ్చాత్తాపడి మన పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక మన పాపములైన క్షమాపణ విమోచన మనకు అనుగ్రహించేవారుగా ఉంటున్నారు. మరణం నుండి మనల్ని తప్పించి వాళ్ళని నిత్య జీవం అనుగ్రహించేవారుగా ఉంటున్నారు. ఆయన ఏ రీతిగా అయితే తిరిగి లేచి వచ్చాడో మనల్ని కూడా ఆయన మరణం నుండి మనల్ని లేపేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఏ రీతిగా పరలోకం వెళ్తూ వచ్చారో ఆ రీతిగా మనల్ని కూడా ఆయన పరలోకములకు ఆయన రాజ్యములకు మనల్ని తీసుకొని వెళ్ళేవారుగా ఉంటున్నాడు. ఆయన మరలా వస్తాడు, మనలందరినీ కూడా తీసుకొని వెళ్తాను అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలు మించినటువంటి నీవు ఎక్కడున్నప్పటికీ కూడా మరి నీ పాపమును ఒప్పుకున్నట్లయితే, నీ దోషమును ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనకు పాప క్షమాపణ రక్షణ ఆయన మనకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటలు నమ్మితే మరి ఈ రీతిగా మీకు వరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వేళ మీకు పాపములు క్షమించబడతాయి. ప్రార్థన చేసుకుంటా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కనికరం గల దేవా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రొద్దుటూరు గ్రామంలో దేవా మీరు ప్రేమించి మమ్మల్ని నడిపించి ఇక్కడ మీ సత్య వార్తను ప్రకటించడానికి, ప్రేమ వార్తను ప్రకటించడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తున్నాం. ఈ గ్రామ ప్రజలు దేవా మరి మీ మాటలు వినించున్నారు. విన్నవారి హృదయాలు మీ కార్యం దయచేయండి. నమ్మిన వారిని రక్షించి మరి కాపాడి దేవా విమోచించి మీ యొక్క నిత్య జీవాన్ని అనుగ్రహించగలని నీకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ నుంచి పొద్దుటూరు గ్రామానికి వచ్చిన దైవదాసులు పాల్ ప్రసాద్ గారి ఇంటి దగ్గర ప్రత్యేకమైన సువార్త కృతజ్ఞత కూడుకుంది. దయచేసి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవదాసులు విజయవాడ నుంచి వచ్చి ఉన్నారు. ప్రత్యేక వర్తమానం మీకు అందిస్తారు. రండి, దేవుని మాటలు వినండి, రక్షణ పొందండి. సువార్త గీతంలో నుంచి పాట సంఖ్య 11. ధన్య ధన్య యేసునామం. చెప్పండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. నివాసులారా, మంచి వార్తను మీ గ్రామానికి తీసుకురావటం జరిగింది. ఆ యొక్క మంచి వార్త ఏమపడి భారము మోయుచున్నారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును అని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సమాధానమునివ్వటానికి, ఏ భారమునైతే మోస్తూ ఉన్నారో ఆ భారం నుంచి విడుదల దయచేయటానికి, అది ఏ భారమైనప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోయినా, సమాధానం లేకపోయినా, పాపం వలన కానీ, రోగం వలన కానీ, మరి దేని వలన అయినప్పటికీ కూడా నెమ్మది లేనటువంటి స్థితిలో, సమాధానం లేనటువంటి స్థితిలో వేదన పడుతున్నటువంటి ఆ యొక్క భారం నుంచి, ఆ పాప భారం నుంచి విడిపించటానికి దేవుడి యొక్క గ్రామాన్ని ప్రేమించి తన యొక్క వాక్కును వెల్లడిపరచటానికి మరి యొక్క ప్రాంతంలో తీసుకురావటం జరిగింది. మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే గొప్ప మహిమను అనగా నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నారన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ యొక్క నిత్య జీవాన్ని మరలా తిరిగి అనుగ్రహించి పరలోకంలో నుండి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఆ తండ్రి దగ్గరికి, ఆ నిత్య జీవానికి, ఆ స్వర్గానికి తిరిగి తీసుకువెళ్ళటానికే ఆయన మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చాడు. ఆయన ఒక మతాన్ని స్థాపించటానికి కాదు, ఒక మార్గాన్ని చూపించటానికి, భారం మోస్తున్నటువంటి ప్రజలకు జీవం ఇవ్వటానికి,
నిత్య జీవం ఇవ్వటానికి, వారి భారములు తొలగించటానికి, వారి జీవితాలకు సమాధానం ఇవ్వటానికి, వారి జీవితంలో నెమ్మది ఇవ్వటానికి, వారికి స్వస్థత ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మతాన్ని స్థాపించటానికి రాలేదు. కాబట్టి ఈ యొక్క గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామంలో తండ్రి, ఈ గ్రామంలో తన యొక్క మాట ద్వారా ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా గొప్ప శుభవార్తను, గొప్ప నెమ్మదిని, గొప్ప సమాధానమును అనుగ్రహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామాన్ని ప్రేమించి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రామాన్ని ప్రేమిస్తూ ఈ గ్రామాన్ని తన యొక్క ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి వారులారా, మీరు ఎవరైనప్పటికీ, ఇది ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ కులం వారైనప్పటికీ, ఏ జాతి వారైనప్పటికీ ఆయన దగ్గర ఏ తారతమ్యం లేదు. ఆయనలో ఎటువంటి భేదము లేదు. అందరి ఎడల ఆయన కృప చూపేటువంటి దేవుడు, అందరికీ సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, అందరికీ నెమ్మది ఇచ్చేటువంటి దేవుడు. అటువంటి సమాధానమును, స్వస్థతను, ఆరోగ్యమును అనుగ్రహించటానికి మరి ఈ యొక్క సమయంలో మీ ముందుకు వచ్చి ఉండగా నీ కృపలో మీరు ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా ఆ మాటను అర్థం చేసుకొని మరి దేవుని యొక్క మాటలను మీకు అనుగ్రహించటానికి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి సహోదరుడైనటువంటి పాల్ ప్రసాద్ అన్న దగ్గర, వారి ఇంటి దగ్గర సువార్త కూడికను ఏర్పాటు చేయబడి ఉన్నది కనుక మీరు ఎవరైనప్పటికీ ఎక్కడో ఉన్నప్పటికీ కూడా మీరు కానీ ఆయన సన్నిధికి రావటానికి ఇష్టపడినట్లయితే మీ భారం ఏదై ఉన్నదో అది ఆయన ఎరిగి ఉన్నాడు. అందరి హృదయాలను ఆయన చూస్తున్నటువంటి వాడు. మనమైతే పైరూపాన్ని చూస్తాం, ఆయన అంతరంగాలను చూసేటువంటి దేవుడు. ఆయన దగ్గరకు వచ్చినట్లే ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన మాట యందు విశ్వాసం ఉంచి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మీ శ్రమలను తొలగించటానికి, దయచేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమించి ఆయన మరి ఈ గ్రామాన్ని ప్రేమించి గ్రామానికి తన సేవకులను పంపించి తన సేవకుల ద్వారా తన సత్యవాకును, తన యొక్క జీవపు మాటలను తెలియజేయడానికి ఈ గ్రామానికి పంపించి ఉండగా ఇచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని మరి ఈ సమయంలో దేవుడిస్తున్నటువంటి ఆ మాటలను పట్టుకొని విశ్వాసముతో దాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఎవరికీ సాధ్యము కానిటువంటి గొప్ప సమాధానమును దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మరి ఈ రాత్రికాల సమయం మందు ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఆ సువార్త కూడికలో అందరూ పాల్గొని మరి దైవదాసులు విజయవాడ నుంచి మరి ఇక్కడికి వచ్చి ఉన్నారు. దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత ఇక్కడికి నడిపించి ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తము దేవుడు భారము కలిగి తన సేవకులను ఇక్కడికి తన ఆత్మ ప్రేరేపణ చేత నడిపించి ఉన్నాడు. కాబట్టి వచ్చినటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని మరి ఆయన సన్నిధికి రావటానికి ఇష్టపడినట్లయితే ఆయన నీకు సమాధానము ఇవ్వటానికి ఇష్టంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమాధాన కర్త అయి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి గొప్ప సమాచారం ఏమిటి అంటే, ప్రయాసపడి భారము మోయిచున్న ఏ భారం ఎవరికి చెప్పలేనటువంటి ఆ భారం ఏమిటో, ఎవరితో పంచుకోలేనటువంటి ఆ భారం ఏమిటో అది నీవు ఎవరికీ చెప్పక్కర్లేదు. విశ్వాసముతో ఆయన దగ్గరికి వస్తే చాలు. ఆయన నీ హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, నీ అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు, నిన్ను నన్ను ఈ సకల జాతిని సృజించినటువంటి వాడు. ఆయన కంటికి మరుగైనది ఏది కూడా లేదు, ఆయనకు అసాధ్యమైనది కూడా ఏది లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక విశ్వాసముతో ఆయన పాదముల దగ్గరికి వచ్చినట్లయితే, విశ్వాసముతో ఆయన సన్నిధి వచ్చినట్లయితే, విశ్వాసముతో ఆయన మాట వినటానికి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన అద్భుతములు చేయ దేవుడై ఉన్నాడు. మా యొక్క జీవితాల్లో అద్భుతాలు చేశాడు. మా పట్ల చేసినటువంటి అద్భుతాలను బట్టి సాక్ష్యం ఇవ్వటానికే మేము మీ గ్రామంలోనికి వచ్చి ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీ యొక్క ఏమై ఉన్నదో ఆ భారాన్ని తొలగించుకోవటానికి మీరు కూడా మరి ఆ దేవుని సన్నిధికి వచ్చినట్లయితే తండ్రి ఆ యొక్క దేవుడు తన యొక్క వాక్కును విడుదల చేసి మీకు కలిగిన విశ్వాసము ద్వారా మీకు గొప్ప విడుదలను, సమాధానమును, నెమ్మదిని, స్వస్థతను, మనశ్శాంతిని అనుగ్రహించి, అన్నిటికంటే గొప్పదైన రక్షణను అనుగ్రహించి, పాప క్షమాపణను అనుగ్రహించి నీ జీవము వైపు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయం మందు ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఆ సువార్త కూడికలోనికి మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా
మీరందరూ కూడా దానిలో పాలిభాగస్తులై దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొంది మీ యొక్క జీవితాలను ఫలభరితముగా, ఆనందభరితముగా, సంతోషభరితముగా మార్చుకోవాలని దేవుని పేరు ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్తమైన వారులారా ఆయన యొద్దకు రండి. ఆయనే మనకు సమాధానము దయచేయువాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ గ్రామంలోనికి ఈ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సులువ సువార్తను తెలియచేయటానికి ఈ గ్రామంలోనికి నడిపించిన విధానానికి వందనాలు. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు ప్రేమించి ఉన్నారు. అందరి పట్ల మీరు కృప చూపెట్టున్నారు. మీరు కనికరించే దేవుడై ఉన్నారు తండ్రి. ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామానికి మీరు తీసుకొచ్చినటువంటి సత్య సువార్తను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మైకుల ద్వారా హృదయాలలోనికి ఈ మాటలు వెళ్ళి వారి యొక్క హృదయాలను కదిలించి వారి హృదయంలో ఎటువంటి భారముతో వారు ఉన్నారో ఆ భారం అంతటిని తొలగించేవాడు నీవని తెలుసుకొని నీ వద్దకు వారు వచ్చినట్లుగా వారి హృదయాలను ప్రేరేపించండి. నీవు గొప్ప దేవుడువు, నీవు సత్య దేవుడువు, నీవు అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడువు, హృదయ భారాన్ని ఎరిగినటువంటి దేవుడువు, మనిషి యొక్క బలహీనతలు ఎరిగినటువంటి దేవుడువు, తండ్రి సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. నీ కన్ను దృష్టికి మరుగైనది ఏదీ కూడా లేదు. నీవు అద్భుతాలు చేసే దేవుడువు. విశ్వాసంతో నీ యొద్దకు వచ్చినటువంటి వారిని ఉండగా వారికి నీ వాక్కును తెలియచేయటానికి మీరు ఇష్టపడుతుండగా ఈ గ్రామాన్ని ప్రేమించి మమ్మల్ని నటించి క్షమాపణ వారు ఉన్నట్టుగా వారి హృదయంలో నమ్మకు లోకాసుకము నమ్మకు ఆయుష్యలు మాయమగు జీవము కలు సమయమున జీవము కలు సమయమున వెంటరాజు యేసురాజు వచ్చాను ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదమా. యేసురాజు వచ్చాను ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదమా. కాలమెల్ల వ్యర్థమగుచున్నది, నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది, నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది. లోకమాయలాయందునా దైవకోపము వచ్చుటకు ముందు, దైవకోపము వచ్చుటకు ముందు, దైవకోపము వచ్చుటకు ముందు నీ రక్షకుని చేరుమా. యేసురాజు వచ్చెను ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదమా. యేసురాజు వచ్చెను ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము. దైవ ప్రేమ పారుచున్నది, దైవ ప్రేమ పారుచున్నది, దైవ ప్రేమ పారుచున్నది. ఎవరి మీద నుండి నీ పాపమెల్లా అందుకోను, నీ పాపమెల్లా అందుకోను, నీ పాపమెల్లా అందుకోను. యేసురాజు వచ్చెను ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదమా. యేసురాజు వచ్చెను ఇంకా కొంతకాలం మోక్షమందు చేరుదమా. పాపినైనా నన్ను
మోక్షమందు చేరుదమా. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలము, మోక్షమందు చేరుదమా. చెప్పండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభు వారికి హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా ఈ ప్రభుత్వం వాస్తవులైనటువంటి ప్రజలకు తెలియజేయలేదు ఏమనగా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ విధంగా తెలియజేసినారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. మానవులమైనటువంటి మనము ఈ ప్రపంచంలో జీవించి నిమిత్తం మనం బ్రతుకుట కొరకు అనేకమైన ప్రయాసాలు పడుతూ ఉంటున్నాం. ఉదయ కాలంలో లేచి పొలం పనులకు వెళ్తూ ఉంటాం. మన జీవనోపాధి కొరకై ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగ భారం, అలాగే పిల్లలు చదువుకునే భారం, మరి పెద్దవారు అయిన తర్వాత ఉద్యోగాలు అనే భారం, ఆ తర్వాత వివాహం చేసుకునే భారాలు, ఇలా లోకంలో చూస్తే ఎన్నో భారాలు ఉన్నాయి. ఆ భారాలన్నీ ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా ఆ భారాలు తీరడం లేదు. మన జీవితకాలం అంతా కూడా ప్రయాసపడాలి, కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు వారు ఈ విధంగా అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. ఎంతో మానవులమైనటువంటి మనం ప్రయాసంతో విశ్రాంతి లేక నెమ్మది లేక జీవిస్తూ ఉంటున్నాం. మానవులమైన మనం ఎలా అనేకమైన భారాలు కలిగి ఉన్నామో అలాగే ముఖ్యమైన ఒక భారం ఉన్నది. దాన్ని దేవుడు బైబిల్ ఏమంటా ఉంటుందంటే పాప భారము అని చెప్తా ఉంటుంది. మానవులు ఎన్ని ప్రయాసపడినా ఎన్ని భారాలు పడినా కానీ విశ్రాంతి లేక నెమ్మది లేక జీవిస్తూ ఉంటున్నారు. అలాగే దానితో పాటు ప్రతిరోజు జీవించే జీవితంలో ఎన్నోసార్లు పాపాన్ని భారం కలిగి మోస్తూ ఉంటున్నాడు, పాప భారాన్ని మోస్తూ ఉంటున్నాడు. మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన యొక్క పని ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, వినికిడి ద్వారా, హృదయం ద్వారా ఎన్నో పాప భారాలు మోస్తూ ఉంటున్నాడు. అయితే పాపాన్ని బట్టి ఒక జీతం ఉన్నది. మనం ఏ పని చేసినా సాయంత్రానికి ఒక జీతం అనేది ఉంది, కూలి అనేది ఉంది, ఉద్యోగస్తులకి జీతం ఉన్నది. అలాగే పాపానికి కూడా ఒక జీతం ఉన్నది. ఏంటంటే అది పాపము వలన వచ్చే జీతము మరణము. మనందరము ఒక రోజున మరి ఎంత ప్రయాసపడినా ఎంత జీవించినప్పటికి కూడా ఒక రోజున చనిపోతా ఉంటున్నాం. మనకి పాపం వలన మరణం అనే భారం వచ్చింది. ఈ మరణానికి అప్పగింపబడతా ఉంటున్నాం. మరణించిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తా ఉంటున్నాడు? నిత్య నరకం, యుగ యుగాల మంది అగ్నిగుండం. ఆ అగ్నిగుండం నుంచి తప్పించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, ఈ ప్రపంచాన్ని ఒక్క మాట చేత సృష్టించినటువంటి దేవుడు, మానవులమైనటువంటి మనలను తాను నిర్మించినటువంటి దేవుడు, మనలో ఉన్నటువంటి పాపం అనే భారాన్ని తీసివేయడానికి 2024 సంవత్సరాల క్రితం ఒక మానవుడిగా ఈ భూమి మీద జన్మించినాడు. మానవులు పడేటువంటి పాపాన్ని బట్టి, మానవులు చేసిన పాప భారాన్ని బట్టి ఆయన అనేక రకాలుగా శిక్షించబడతా వచ్చినారు. మనం చేతులతో చేసిన పాప భారాన్ని బట్టి చేతుల్లో మేకులు కొట్టినారు. మన హృదయంతో చేసిన పాప భారాన్ని బట్టి ఆయన హృదయంలో పొడవబడ్డాడు. మన కాళ్ళతో చేసిన పాప భారాన్ని బట్టి కాళ్ళలో మేకులు కొట్టారు. మన కళ్ళతో, మన తలంపులతో, మన ఆలోచనలతో చేసిన పాపాలను బట్టి మన తలకు ముందు కిరీటం పెట్టినారు. ఈ విధంగా అనేకమైన పాప భారాలు కలిగి ఉన్నటువంటి మనలను దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చి తన మార్గాన్ని సూచించినప్పుడు కూడా మానవులమైనటువంటి మనం ఎవరూ కూడా దేవుని అడగలేదు. అయితే మానవుల పాపం తీసివేయడం కొరకై దేవాది దేవుడు
మానవుల పాపమంతా కూడా ఆయన శిలువ మీద మోసి మన కొరకు కలువరి శిలువలో మరణించినారు. అది మన పాప భారాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎవరైనా ఎక్కడున్నా, మరి మీరు ఎంతటి వారైనా ఏ పాటి వారైనా దేవుడు చెప్తా ఉంటున్నాడు, మీ భారం నా మీద వేయండి, నేను తీసివేస్తాను అంటున్నాడు. కనుక మన పాప భారం అనేది మనకు ఉంది. దానిని బట్టి మనకు మరణం వస్తుంది. దానిని బట్టి నిత్య నరకానికి వెళ్తాం. అది తప్పించబడాలి అంటే మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు రావాలి. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. మన హృదయంలో ఉన్న పాపం అంతా తీసివేసి ఆయన కరిగి పవిత్రపరిచి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనలను కరిగి పవిత్రులుగా చేయను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నన్ను విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుదురు గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, ఈ ప్రొద్దుటూరు వీధుల్లో పుర వీధుల్లో చెప్పబడిన మాటలు అవి మీ మాటలు. మీ ఆహారం నీళ్ళ మీద వేయము, కొన్ని దినములు తర్వాత కనిపించనని సెలవుతున్నారు. మీ ఆహారం వాక్యమైన ఆహారాన్ని లోకమైన నీళ్ళల్లో వేశాం. ఇది ఒక రోజున ఫలితాన్ని ఇవ్వడానికి సాయం చేయండి. చిన్నవారి హృదయంలో కార్యం చేయండి. మరి ముందుకు వెళ్తూ ఉండగా మాతో ఉండండి. మరి పాటలు పాడుతూ ఆయా స్థలాల్లో మీ దాసులు నిలువబడి చెప్పబడే మాటలను మీరు వారి నోట్లో ఉంచండి. ఆ విధంగా ఈ ప్రాంతమంతా స్వార్థ చేయబడటానికి, అనేక ఆత్మలు రక్షించబడి ఆత్మ మందిరంగా కట్టబడటానికి, నిత్య నరకం నుంచి పాప భారం నుంచి తప్పించబడటానికి సాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించాక వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వీళ్ళలా గమనించండి. మీరు ఇంకా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాలంటే బీసీ కాలనీలో హైదరాబాద్ నుంచి వచ్చిన లవదాసులు పాల్ ప్రసాద్ గారు ఉంటారు. మీ కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు మరి పాల్ ప్రసాద్ గారి ఇంటి దగ్గర ప్రత్యేకమైన కృతజ్ఞత సువార్త కూడుకుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ప్రేమతో ఆహ్వానించున్నాం. దైవదాసులు విజయవాడ నుంచి డాక్టర్ బెనర్జీ కుమార్ గారు వచ్చి ఉన్నారు. మీ కొరకే ప్రత్యేకమైన వర్తమానం అందిస్తారు. రండి, దేవుని మాటలు వినండి, రక్షణ పొందండి. వినుడి సోదరులారా 14వ పాట పాడతాం. వినుడి సోదరులారా, యేసు ప్రభు ఇలాకే పెంచన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే పెంచన్. ఇలాకే పెంచన్, ముక్తిని వేచన్. ఇలాకే పెంచన్, ముక్తిని వేచన్. పాపులా విడిపించన్, విడిపించాయేసు ఇలాకే పెంచన్. పాపులా విడిపించన్, విడిపించాయేసు ఇలాకే పెంచన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే పెంచన్. స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు, స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు. మనుష్యపుత్రుండాయన్ పుత్రుండుగా ఇలాగే పెంచన్. మనుష్యపుత్రుండాయన్ పుత్రుండుగా ఇలాగే పెంచన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాగే పెంచన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాగే పెంచన్. బుద్ధికి కన్నులు, మూగకి మాటలు, బుద్ధికి కన్నులు, మూగకి మాటలు, చెవిటికి చెవులు నిచ్చన్. ఇచ్చుటకేసు ఇలాగే పెంచన్. చెవిటికి చెవులా నిచ్చన్. ఇచ్చుటకేసు ఇలాగే పెంచన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు
శుద్ధులా చేసెను చచ్చిన వారిని లేపెన్ ఇలాగే పెంచెన్ చచ్చిన వారిని లేపెన్ ఇలాగే పెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే పెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే పెంచెన్. చెప్పండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హలో ప్రైజ్ లార్డ్. హలో ప్రియమైన ప్రభుత్వంలోని మా ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో మేము పాటలు పాడుకుంటూ వచ్చాము. అయితే వీళ్ళు క్రైస్తవులు ఈ విధంగా బజార్లో పాటలు పాడుకుంటూ వస్తారనుకోవచ్చు మీరు. అయితే దీంట్లో ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. మేము పాట పాడుకుంటూ వచ్చాము. అలాగే మనిషి కుమారుడు వెలకే తెంచాడు. ఎందుకు తెంచాడంటే విడిపించడానికి తెంచాడు, విడిపించడానికి వచ్చాడు. ఎక్కడి నుంచి విడిపించాలి? పాపములో బంధించబడ్డాడు మానవుడు. దేవుని వాక్యంలో రాయబడింది, మీరు అలాగూ చేయని ఎడల మీకు పాపము కలుగును, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని దైవజ్ఞానైనటువంటి ఒక భక్తుడు, మోషే అయినటువంటి భక్తుడు తన ప్రజలు హెచ్చరిస్తూ వచ్చాడు. పిల్లరా, ఇంకా అనేక మంది కుష్ఠరోగంలో బంధించబడ్డారు, అంధులుగా బంధించబడ్డారు, వ్యాధులతో బంధించబడ్డారు, పాపంలో బంధించబడ్డారు. ఆయా విధాలుగా మానవుడు బంధించబడుతున్నాడు, ఆయా పరిస్థితుల్లో బంధించబడుతున్నాడు, నెమ్మది లేకుండా కలవరంలో బంధించబడుతున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఆయా అంతస్తులో ఉన్నవారు, ఆయా స్థితులు గల వారు, ఆయా సందర్భాల్లో ఉన్నవారు, స్థలాల్లో ఉన్నవారు, వారందరూ కూడా మానవ జన్మితులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క దాంట్లో బంధించబడ్డాడు. ప్రతి ఒక్క దాని చేత వేధించబడుతున్నాడు, ప్రతి ఒక్క దాని చేత బాధించబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు. కాబట్టి అందులో నుంచి విడిపించబడటానికి మానవుడు ప్రయత్నం చేసినప్పటికీ, ఎన్నో విధాలుగా చేసినప్పటికీ, యాగయజ్ఞాలు చేసినప్పటికీ మానవునికి విడుదల లేదని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రమే కాదు, మనం పరీక్షిస్తే గనక మనకు కూడా అర్థమవుతుంది. వీళ్ళారా, ఇటువంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితము మనిషి పుత్రుడుగా వచ్చాడు, మానవతారిగా వచ్చాడు, మరియ కుమారుడిగా వచ్చాడు, పాపుల రక్షకుడుగా వచ్చాడు. ఆయన భూలోకానికి వచ్చి బంధించబడిన ప్రతి వారిని కూడా విడిపించడానికి ఆయన సిలువలో బంధించబడ్డాడు. ప్రియా స్నేహితుడా, నేను నన్ను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు, జగత్ రక్షకుడు, జీవ కలిగిన ప్రభు, ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన పరలోకం వచ్చిన వాడు, పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభు నీ కొరకు నా కొరకు బంధించబడ్డాడు. అయితే ఆయన 7 మేకుల చేత బంధించబడ్డాడు. 2 చేతుల్లో 2 మేకులు, ఆ తర్వాత ఆ కాలంలో 1 మేకు, తర్వాత తల మీద 4 మేకులు, ఈ రీతిగా 7 మేకుల చేత బంధించబడ్డాడు. ప్రియ స్నేహితుడా, ఎవరి కోసమని నువ్వు ఆలోచిస్తే నీ కోసమే, నా కోసమే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు, ప్రతి స్త్రీ పురుషుల కొరకు, మానవ జన్మలో ఉన్న ప్రతి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు నిస్సందేహముగా ఆయన అర్పించబడ్డాడు. కనుకనే తన ప్రాణం పెట్టుటకు ప్రేమగా తను తాను సమర్పించుకున్నాడు. ఈ ప్రేమను గుర్తిస్తే గనక ఈ లోకంలో మనుషులైన వారు, పెద్దలైన వారు, గరులైన వారు, ఇంకా ఈ లోకంలో ఎలా సోమతలు కలిగిన వారు నేను విడిపిస్తారా అంటే ఎవరు విడిపించలేరని ఖచ్చితంగా దేవుని వాక్యం చెబుతుంది. కనుక ఈ సాయంకాల సమయంలో సోక్షములో మోక్షము, ప్రియ స్నేహితుడా, యేసు ప్రభువా, నేను పాపిని, నా జన్మ కర్మ పాపమును క్షమించి నీ బిడ్డగా చేసుకును, నా పాప దోషములు పరిహరించమని వేడుకుంటే గనక సోక్షములో మోక్షము
నువ్వు ఈ విధంగా ప్రయాసపడిన అవసరం లేదు, ఈ ప్రాంతాలకు వెళ్ళవసరం లేదు, నువ్వు యాగ విఘ్నాలు చేయనవసరం లేదు. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రునిగా చేయును. ప్రియ స్నేహితుడా, ఆ రక్తమే నిన్ను పరలోకమునికి అర్హుడిగా చేస్తుంది. ఆ రక్తమే నిన్ను నరకము నుంచి విడిపిస్తుంది. ఆ రక్తమే నిన్ను రోగము నుంచి విడిపిస్తుంది. ఆ రక్తమే నిన్ను పాపం నుంచి విడిపిస్తుంది. ఆ రక్తమే నీ బంధకాలు, సమస్తమైన బంధకాల నుంచి విడిపించి రక్షించేదిగా ఉంది, నిన్ను కడతీర్చేదిగా ఉంది. ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ పొందుదురు. ప్రభు ఈ మాట దీవించును గాక. మా తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా తండ్రి మానవద్దు బాటలో ఇచ్చిన ప్రతి మాటను దీవించి ఆశ్రయించండి. మా ప్రియులైన వారు, మా సోదరులైన వారు, మా ప్రియ గ్రామస్తులైన వారు అనేక మంది ప్రభు ఈ మాటలు విన్నారు. మానవద్దు బాటతో చెప్పిన మాటలు వారికి గ్రహింపు కాకపోవచ్చు ప్రభు. మీరే బయలుపరిచి వారి హృదయముగా విషదపరిచి వారిని వెలుగులోనికి తీసుకొచ్చి వారిని విడిపించి మీ రాజ్య వారసులుగా చేయమని మీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి, మీరు ఇంకా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభావం గురించి తెలుసుకోవాలంటే హైదరాబాద్ నుంచి వచ్చిన దైవదాసులు ఇక్కడ పొద్దుటూరు గ్రామం నివసించిన పాల్ ప్రసాద్ గారు మీకుంటారు. మీకు దైవ సంబంధించిన మాటలు తెలియజేస్తారు. మీ కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. బీసీ కాలనీలో ఉంటారు పాల్ ప్రసాద్ గారు. ఈరోజు ప్రత్యేకంగా 7 గంటలకు సువార్త కృతజ్ఞత కొడుకుంది. దయచేసి పొద్దుటూరు గ్రామ ప్రజలను ఎంతగానో ప్రేమతో ఆహ్వానించున్నాం. మీ అందరికి ఎంతో అద్భుతమైన సువర్ణ అవకాశం. దేవుని మాటలు ఇక్కడికి వినొచ్చు. విజయవాడ నుంచి దైవదాసులు డాక్టర్ బెనర్జీ కుమార్ గారు వచ్చిన్నారు. మీ కొరకు దైవ సంబంధించిన వర్తమానం అందిస్తారు. రండి, మా దేవుని మాటలు వినండి, రక్షణ పొందండి. మానవ రూపమును ధరించి అరుదించే యేసు యెహోవాను పాడుతాం. పాట సంఖ్య 22 సీయోను గీతంలోంచి. మానవ రూపమును ధరించి అరుదించే యేసు యెహోవాకు ఈ పాపాలు కామో నాకు రక్షకుండు ఆయనే. ఈ పాపాలు కామో నాకు రక్షకుండు ఆయనే. పూరా సిల్వానికి తాను యోచేదు బాధలను శరీరమంతటి నుండి కార్చేన రక్తమన్ క్రూరాశివ నీకి తాను యోచేదు బాధలం శరీరమంతటి నుండి కార్చేన రక్తమన్ వేదికి కలేదుగా ప్రియులారా చూడండి సేవన్. వేదికి కలేదుగా ప్రియులారా చూడండి సేవన్. ఈ పాపాలో కామో నాకు రక్షకుండు ఆయనే. ఈ పాపాలో కామో నాకు రక్షకుండు ఆయనే. మానవ రూపమును ధరించి అరుదించే యేసు యెహోవాకు ఈ పాపాలు కామో నాకు రక్షకుండు ఆయనే. ఈ పాపాలు కామో నాకు రక్షకుండు ఆయనే. చేసిన వెల్లడి పరమా తండ్రి గొప్ప ప్రేమన్ మానకై యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై. చేసిన
వెల్లడి పరమా తండ్రి గొప్ప ప్రేమన్నకై యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై యేసుని స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా యేసుని స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా ఈ పాపాలు కామో నాకు రక్షకుండు ఆయనే ఈ పాపాలు కామో నాకు రక్షకుండు ఆయనే. చెప్పండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభు వారికి, భూపతులకు అధిపతి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పొద్దుటూరు గ్రామస్తులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ సాయంకాల సమయంలో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాం. ఈ యొక్క దినము రోజు ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో వార్తలు వింటూ వచ్చినారు. ఆ వార్తల్లో కూతంతసేపే సంతోషం ఉండొచ్చు, కానీ మీ మధ్యకు మేము తీసుకుని ఈ వార్త పరలోక సంబంధమైన వార్త. నీ భూలోకములో జీవించినంత కాలం కూడా నీ హృదయంలో సంతోషం ఉండే వార్త. అదేంటంటే బైబిల్లో ఈ విధంగా దేవాది దేవుడు రాసిపెట్టినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచువాడు నశింపగా నిత్య జీవం పొందునని బైబిల్ చెప్తా ఉంది. అదే రీతిగా ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మరొక మాట కూడా రాయబడి ఉంది. ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూస్తారు. కనుక నేను ఎంత ఘోర పాపమైనా సరే, ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడు నీ కులాన్ని బట్టి మతాన్ని బట్టి కాదు, కానీ యేసు క్రీస్తు ప్రభువారు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ పిలుస్తున్నాడు. కనుక ప్రతి వాని మోకాళ్ళు యేసు క్రీస్తు నామను వంగాలంటాం. కనుక మరి డబ్బు ఉండొచ్చు, పొలాలు, హోదా కలిగి ఉండొచ్చు, కానీ నిశ్చలమైన రాజ్యానికి చేరాలంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, యేసు చెప్పిన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. కనుక జీవం గల దేవుడు మీ మధ్యకు ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని పంపించున్నారు. ఎందుకు కారణం ఏంటంటే, ఈ లోకములో మనం జీవించినంత కాలము మనకి ఇష్ట దైవాల్ని కొలుస్తూ ఉంటాం, మంచిదే. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎంత ఘోర పాపి అయినా సరే ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. నా వద్దకు రండి అని అంటున్నాడు. ఇలా సృష్టికర్త అయిన దేవుడు పిలుస్తున్నాడు. నీ పాపములను, నీ యొక్క శాపములు బైబిల్ చెప్తూ ఉంది. 3-4 తరాల పితల పాపం మన మీద ఉందంట. ఆ పాపం పోయాలంటే ఊరికనే పోదు. కనుక మన యొక్క పాపమును పోగొట్టడానికి యేసు వారు పరలోకము నుండి భూలోకానికి వచ్చారు. కనుక నీ కొరకు నా కొరకు మరణించారు, 3వ దినాన్న లేచారు. కనుక ఇది లేచిన దేవుడు అంటున్నాడు, నేనుండు స్థలములో మీరు ఉండేలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు.
కనుక నీ లోకంలో అన్ని సంపాదించుకుని నాకేం పర్వాలేదు, ఇంకా చనిపోయినా పర్లేదు, వెళ్ళిపోతానని అనుకుంటే అది చాలా తప్పు. భూలోకంలోగానే నువ్వు చేసిన పాపాలు తప్పుదని ఒప్పుకోవాలి. కనుక నేను ఒప్పుకుంటూ ఉండగానే ఆయన రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది. తెలియని రీతిగా నీ హృదయం శుద్ధి అవుతుంది. నీ పేరు కూడా ఆయన గ్రంథంలో, జీవ గ్రంథంలో రాసుకుంటాడు. ఈ లోకంలో అనేక చోట్ల మన పేర్లు ఉంటాయి, కానీ జీవ గ్రంథంలో మీ పేర్లు ఉన్నాయా లేవా అన్నది పరీక్షించుకోవాలి. పిల్లరా, మరి అట్టి పేరు లేకపోతే ఇప్పుడే ప్రభు సన్నిధిలో, ప్రభు నేను కూడా పాపుని అని ఒప్పుకో. నీవు కూడా పాపులము, మా ఊరంతా పాపులు కాదు. ఫస్ట్ నీ యొక్క పాపమును నువ్వు గుర్తించాలి. నీలో ఆ దేవుని కార్యం జరిగితే నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది, నీ గ్రామానికి మంచిది, దేవునికి ఇంకా సంతోషం. ప్రియులారా, మరి మీరు ఇంకెక్కువగా తెలుసుకోవాలంటే మాకు టైము లేదు, కానీ మీకు మీ దగ్గరికి కరపత్రాల ద్వారా మరి దేవాది దేవుడు వాక్యం వస్తుంది. ఆ వాక్యాన్ని మీరు మరి చదవండి, దేవుణ్ణి నమ్మండి. మీ పొద్దుటూరు గ్రామంలోనే హైదరాబాద్ నుంచి పాల్ ప్రసాద్ గారని సేవకులు వచ్చి ఉంటున్నారు ఇక్కడే ఆ బీసీ కాలంలో. ఇంకెక్కువగా తెలుసుకోవచ్చు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళకముందు మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరున్న స్థలంలో కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు ఇంతవరకు ఎన్నో చాట్లు చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ కూడా చెప్పబడిన మాటలు, ఇచ్చిన పత్రికలు, చేయబడుతున్న ప్రార్థన, ఈ ప్రజల్ని నాయన ప్రభు వెలిగించండి. మీ రాజ్యం కొరకే సిద్ధపరచమని ముందుకెళ్తుండగా సహాయం చేయండి. ఈ రాత్రి కూడి కొరకే సిద్ధపరచున్నాయి. కృపాక్షేమాలు నాయన ఈ గ్రామానికి దయచేయండి. ప్రతి ఒక్కరిని నాయన మీరు రక్షణలోకి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, పొద్దుటూరు గ్రామ ప్రజలకు గొప్ప సువర్ణ అవకాశం. ఈరోజు సాయంత్రం 7 గంటలకు బీసీ కాలనీలో రాసులు పాల్ ప్రసాద్ గారి ఇంటి దగ్గర ప్రత్యేకమైన కృతజ్ఞత సువార్త కూడుకుంది. అందరినీ కూడా ఎంతగానో ప్రేమతో ఆహ్వానించున్నాం. దయచేసి రండి. విజయవాడ నుంచి డాక్టర్ బాబు రాసులు బెనర్జీ కుమార్ గారు వచ్చిన్నారు. మీ కొరకు ప్రత్యేకమైన వర్తమానం అందిస్తారు. రండి, వినండి. దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రేమతో మేమన్నా ఆహ్వానించున్నాం. ఈ సమయంలో సియోన్ గీతల నుంచి 31వ పాట, ఇమ్ముగాని హృదయమైన పాట పాడతా. ఇమ్ముగాని హృదయము నిమ్మో, ఇమ్ముగాని హృదయము నిమ్మో, ఇమ్మని ప్రభు, ఇమ్మని ప్రభు. నావలో నిన్ను ఆవలజే, ఆవలో నిన్ను ఆవలజేచును, నాదు నీ నామము, నాదు నీ నామము. లోక సముద్రము దాటినప్పుడు సంకటములకు ఎరియకు, లోక సముద్రము దాటినప్పుడు లోక సంకటములకు జరియకు, నావలో నిన్ను ఆవలజేచును, నావలో నిన్ను ఆవలజేచును, నాదు నీ నామము, నాదు నీ నామము. లోకమంతా ఎరులే నీకు, లోకశలకు లొంగెదవేళ, లోకమంతా ఎరులే నీకు, లోకశలకు లొంగెదవేళ, లోకరక్ష
యేసుని మాటకు లోకరక్షకుడేసుని మాటకు లోబడు. పాపమును జరకూర్చితి నీవు, పాపమును జయనేర్చితి నీవు, పాపమును జరకూర్చితి నీవు, పాపమును జయనేర్చితి నీవు. పావనామగు ప్రభు నామమును, పావనామగు ప్రభు నామమును వేడుము, ప్రభుగా వేడుము. ఇమ్ముగాని హృదయము నిమ్ము, ఇమ్ముగాని హృదయము నిమ్ము, ఇమ్మనే నీ ప్రభు, ఇమ్మనే నీ ప్రభు. లోకమును నీవు వీడవలయను, లోకమాయల నిలచదవేలా, లోకమును నీవు వీడవలయను, లోకమాయల నిలచదవేలా. జాగు చేయగ జీవముండగనే, జాగు చేయగ జీవముండగనే, జేరునా యేసుని, జేరునా యేసుని. ఇమ్ముగాని హృదయము నిమ్ము, ఇమ్ముగాని హృదయము నిమ్ము, ఇమ్మనే నీ ప్రభు, ఇమ్మనే నీ ప్రభు. నావలో నిన్ను ఆవల జోచును, నావలో నిన్ను ఆవల జోచును, నాదు నీ నామము, నాదు నీ నామము. చెప్పండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభు వారికి హల్లెలూయా. పొద్దుటూరు గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభం తెలియజేస్తున్నాం. వారు నేడు మీ అందరి ముందు పాటలు పాడుచు గొప్ప సువార్త ప్రకటించుటకు మీ మధ్యలో నిలిచి ఉన్నాం. దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించాడు, అనగా ఈ లోకం అంటే ఎంతో దేవునికి ప్రీతికరంగా ఉంది. అలాంటి లోకాన్ని దేవుడు మొట్టమొదటిగా భూమి ఆకాశాలు సృష్టించి పశుపాద వృక్షాలను, సమస్తమును, నేలను, నీటిని అన్నిటినీ సృష్టించిన దేవుడు వీటన్నిటిపై ఒక అధికారిని నియమించాలని మనిషిని నియమించాడు. మనిషిని సృష్టించాడు, మట్టితో నిర్మించి జీవవాయువుది ప్రాణమునిచ్చాడు దేవుడు. అలా మొదటి మనిషి ఆదాము జన్మించి ఆదాము ద్వారా అనేక మంది ఈ లోకంలో రావడానికి ముఖ్య కారణం దేవుడు. ఇలా మనం జన్మించినప్పటికీ మరి ఆదాము నుంచి మనం వచ్చినప్పుడు మొదటి మనిషి చేసిన పాపం ద్వారా ప్రతి మనిషికి పాపం సంభవించింది. అలా ఈ లోకంలో పాపం రావడం వల్ల
ప్రతి మనిషి మరణించడం మొదలెట్టాడు. అంటే పాపం వల్ల జీవితం మరణమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు మరి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను వదులుకొని సమస్తగా ఈ సృష్టి మీద అధికారించిన మనిషికి పాపం ద్వారా తను చేస్తున్న పాప విధానం ద్వారా మరణానికి వెళ్ళి నరకానికి పాత్రుడవుతున్నాడు. దేవుడు ఎంతో దుఃఖించాడు. మరి నా బిడ్డలని నేను సృష్టించిన ఈ మానవులను మన నరకానికి పాత్రుడవుతున్నారు, ఎలా రక్షించుకుందామని ఎంతో బాధతో ఉన్నప్పుడు మనుషులు మాత్రం ఈ లోకంలో మరి ఎన్నో విధాలుగా చేస్తున్న పాపాన్ని పరిష్కారం కోసం ఎన్నో విధాల ప్రయత్నాలు జరిగినప్పటికీ ఎవరి ప్రయత్నం అయినా సరే సఫలం కాలేదు. మరి మానవుని ప్రయత్నం ఎంతవరకు మరి భరించలేకపోయింది. మనిషి తను చేస్తున్న పాపానికి ఇంకా మరి ఎక్కువగా పాపంలో వెళ్తున్నాడు తప్ప పాపానికి పరిష్కారం తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు దేవుడు ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రితం ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా ఈ లోకానికి ప్రభు యేసుక్రీస్తు వారిని ఆహ్వానించారు. అలా మన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి పరిశుద్ధంగా జన్మించారు. కన్యగా మరి గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా మరి ఈ లోకానికి జన్మించిన దేవుడు పరిశుద్ధంగా జీవించారు, పరిశుద్ధంగా ఎదిగారు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు మరి ఆయన పాపము ఏమీ చేయలేకపోయింది. మరి మనిషికున్న పాపం తీసేయాలంటే అది మనిషి ద్వారానే అవ్వాలి. అలా శరీర రూపం దాల్చి దైవ రూపాన్ని వదిలిపెట్టి లోకంలో మరి ఏ మానవుడు కూడా తనకున్న అధికారాన్ని వదులుకోవాలనుకోడు, తనకున్న ఆస్తిని వదులుకోవాలనుకోడు, తనకున్న యొక్క సంపదను వదులుకోవాలనుకోడు. కానీ దేవుడు ఆ పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి మన కోసం తను తగ్గించుకొని మానవ శరీర రూపంలో వచ్చారండి. మనంత గొప్ప దేవుడు మనకేమైనందుకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. మరి అలాంటి దేవుడు మనిషి రూపంగా ఉండి మరి తను జీవిస్తూ లోకంలో 33.5 సంవత్సరాలు నేల మీద ఉన్నారండి. ఉండి మా పాపం నిమిత్తమై మరి ఆ కలవర శిలువలో రక్తం కార్చి ప్రాణం విడిచి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారండి. మరి మనిషి నరకానికి వెళ్తున్న మనిషిని తప్పించి మార్గాన్ని చూపించాడు. బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది, యేసుక్రీస్తు వారు నేనే మార్గమును సత్యమును జీవమును తెలియజేస్తున్నారు. మరి ఆ నరకానికి వెళ్ళాల్సిన మార్గాన్ని తప్పించి యేసుక్రీస్తు వారు తన మరణం ద్వారా మనకి పరలోక మార్గాన్ని ప్రవేశించారు. అలా పరలోక మార్గం వెళ్ళడానికి మరి మనం ఈ లోకంలో మనం ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు వారి నామంలో దేవా నేను పాపిని, నా పాపము క్షమించండి అని ఆయన మోకరించి ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు మీ పాపములు మరి క్షమించబడతాయి. అలా క్షమించబడినప్పుడు ఒక దినాన మరణం వస్తుంది. మరి పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మరణం సంభవిస్తుందండి. ఖచ్చితంగా ఏ పొజిషన్ లో ఉన్నా ఎక్కడున్నా సరే పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదండి. అలాంటి మరణాన్ని నుంచి తప్పించి మరి యొక్క పరలోకాన్ని చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన మార్గం మనకు తెలియజేస్తుందండి. ఈ మార్గం ద్వారా నమ్మి యేసుక్రీస్తు ప్రభువా నేను చేసిన పాపనేనండి, నేను చేసిన పాపాలన్నీ నన్ను క్షమించగా దేవా అంటే ఖచ్చితంగా ఆయన క్షమించగలడండి. దయచేసి ప్రభువైన వాళ్ళారా, పొద్దుటూరు గ్రామస్తులారా, ఈ దినాన్ని మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పటకు ఒక దినాన్ని మరి నాకు కూడా అనేక పాపంతో లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఇలాగా మాట్లాడుతూ అనేకుల ద్వారా మరి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేను కూడా విని ఆ పాపములు క్షమించబడేని ఈరోజు నేను మరణిస్తే, ఈ క్షణాన్ని నేను మరణిస్తే నేను దేవుడితో ఉంటానని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంత గొప్ప మాట చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే బాప్తిసం పొంది ఆయన నామంలో నామంలో రక్షణ పొందడమే. మరి ఇలాంటి రక్షణ ప్రతి ఒక్కరికి ఉచితమండి. ఎవరు కూడా ఎటువంటి వేగం చెల్లించాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదండి. మరి యొక్క మన ప్రార్థన మందిరాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి దాసులు దేవసేవకులు ఉంటారు, మీ దాసులు ఉంటారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దేవా మరి ఎలా అన్ని చేయాలని అడిగితే వాళ్ళు చెప్తారు, మీ సేవకులు చెప్తారు. దాని ప్రకారం మీరు నమ్ముడి, బాప్తిసం పొందండి, రక్షణ పొందండి. అలా రక్షణ పొందినప్పుడు మరి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం మనకి ఎలా తెలుస్తున్నాయి అంటే యేసుక్రీస్తు వారు మరి 33 సంవత్సరాలు ఇక్కడ ఉండి తను మరణించి తిరిగి 3వ దినాన లేచిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడండి, మరి తిరిగి త్వరలో రానయ్యన్నాడు అన్నాడండి. అంటే ఒకసారి వచ్చి మనకి మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ఒకసారి మళ్ళీ రెండోసారి వచ్చి ఈ రెండో రాకడలో ఆయన మనతో మనల్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడతారు. కాబట్టి ఈ మనం సిద్ధపాటు కలిగి ఆయన వచ్చేసరికి మన పాపాలను ఒప్పుకొని రక్షణ కలిగి ఉంటే ఆయన రెండో రాకడలో తప్పనిసరిగా ఆ పరలోకానికి మనం తీసుకెళ్ళడానికి అనుగుణంగా ఉంటామండి.
దయచేసి వినండి ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన మీకు ఈ గొప్ప రక్షణ సువార్త ప్రకటించడంలో మీరు విని విశ్వాసం నుంచి అప్పుడు మీకు మిమ్మల్ని కుటుంబాన్ని విశ్వాసం ఉంచినారు, అలా మేము మీ కుటుంబం రక్షణ పొందరు. దేవుడి మాటలు దీవించును గాక. కాబట్టి దయచేసి మీ అందరికీ ప్రార్థించబడుతుంది. ఎక్కడున్నా సరే అక్కడ వారి కళ్ళు మూసుకొని దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెప్పబడిన యొక్క మాటలను దీవించండి, ఆశీర్వదించండి, నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. దేవా, అనేకులు మీ మార్గంలో రక్షించుటకు, మీ మార్గంలో చూపెట్టుకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వేలాది వందనాలు దేవా. మరి పొద్దుడు గ్రామంలో అనేక మంది అనారోగ్య పరిస్థితులను వారిని స్వస్థపరచండి దేవా. ఆరోగ్యంగా దయచేయండి తండ్రి. యవనస్తులను, వృద్ధులను అందరినీ కాపాడండి దేవా. మీ యొక్క రక్షణ సువార్త ప్రకటించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కూడా కృతజ్ఞతలు దేవా. అనేక మంది రక్షించడానికి గొప్ప సహాయం చేయమని ముందున్న సమయంతో కూడా మీ చేతులు గొప్ప చెప్పుకుంటూ పరిశుద్ధమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించాలని కోరుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, ప్రొద్దుటూరు గ్రామ ప్రజలకు అద్భుతమైన సువర్ణ అవకాశం. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రత్యేకమైన సువార్త కృతజ్ఞత కూడిక బీసీ కాలనీలో హైదరాబాద్ నుంచి వచ్చిన దైవదాసులు అక్కడ పాల్ ప్రసాద్ గారు ఉంటారు, వారి ఇంటి దగ్గర ప్రత్యేకమైన సువార్త కృతజ్ఞత కూడిక ఉంది. దయచేసి అందరినీ కూడా ఎంతగానో ప్రేమతో ఆహ్వానించున్నాం. సాయంత్రం 7 గంటలకు ఈరోజు అని దైవజనులు విజయవాడ నుంచి డాక్టర్ బెనర్జీ కుమార్ గారు వచ్చినారు. మీ కొరకే ప్రత్యేకమైన దైవ వర్తమానం మీకు అందిస్తారు. రండి, దేవుని మాటలు వినండి, దైవ దీవెనలు పొందండి. సంఖ్య 35 పాడతాం. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెతకి వచ్చే. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెతకి వచ్చే. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును, సర్వ వేగములన్ మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును, సర్వ రోగములన్. కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరతున్. కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరచున్. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలుగజేసే, అంగహీనులను లేపి నడువజేసెన్.
అందులకు దృష్టి కలుగజేసెన్, అంగహీనులను లేపినడు చేసెన్. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించెన్, నీ రోగములన్నిటి తొలగించెన్. పాపపు భారము భరించెన్, సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలు. సహించెను కొరడా దెబ్బల బాధను, సహించెను అన్ని శోధనలు. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కలువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించే దారాలుగా, ఫాలో అయితే మనం తీయడానికి కూడా బాగుంటుంది. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించాను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం వచ్చే ప్రతి వాళ్ళు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇవాళ ఈరోజు సాయంత్రకాల సమయంలో 7 గంటలకు బీసీ కాలనీలో హైదరాబాద్ నుంచి వచ్చిన దైవజనులు పాల్ ప్రసాద్ గారి ఇంటి దగ్గర ప్రత్యేకమైన సువార్త కృతజ్ఞత కూడిక ఉంది. మిమ్మల్ని అందరికీ కూడా ఎంతగానో ప్రేమతో ఆహ్వానించున్నాం. పొద్దుటూరు గ్రామాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ రోజు దేవుని మాటనే గొప్ప భాగ్యాన్ని మీకు అనుగ్రహించున్నాడు. దయచేసి సదవకాశాన్ని ఎవరు కోరుకునవద్దు. విజయవాడ నుంచి దైవదాసులు డాక్టర్ బెనర్జీ కుమార్ గారు వచ్చి ఉన్నారు. దైవ వర్తమానం మీకు అందించారు. దయచేసి దేవుని మాటలు విని దేవుని యొక్క దీవెనలు పొందాలని, రక్షణ పొందాలని మిమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ కొరకే చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవాందనాలు. ఈ ప్రాంతంలో ఉన్న మీ ప్రజలందరూ కూడా ప్రేమించారు ప్రభా. మరి మీ ప్రజలు మీ ప్రేమను తెలుసుకొని పాపమును విడిచిపెట్టి విశ్వాసముతో మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించి కుటుంబాలుగా బిడ్డలుగా ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేస్తూ రావాల్సిందిగా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి గణపరచడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రాజుల రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి హల్లెలూయా. 39వ పాట పాడతాం. యేసు ప్రభు యేసు రమ్మనుచుండే పాపలు నమ్మని పాట పాడతాం. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును.
వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును. ప్రభు యేసు లోకములో మానవులెల్లా ఘోర పాపములు చేసి, లోకములో మానవులెల్లా ఘోర పాపములు చేసి దేవుని మహిమకు దూరమైపోయేరి, దేవుని మహిమకు దూరమైపోయేరి. మానవుల నీతి క్రియలు మురికి పేలికలే, మానవుల నీతి క్రియలు మురికి పేలికలే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చే, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము మానవులందరి కొరకు ఈ రీతిగా తెలియచేస్తుందండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకును పాపులమై ఉండగా ఆ దేవాది దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు చనిపోయాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. సజీవుడుగా లేచి ఉన్న దేవుడు, ఆయనే రక్షించగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని రక్షించి మరి మన జీవితంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, నిత్య ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహించగలిగిన వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మానవుల గురించి రాయబడింది ఏంటి అంటే, మానవులు నెమ్మది లేని వారుగా ఉన్నారు, మానవులు మరి సంతోషం లేని వారుగా, ఆశీర్వాదము పొందలేని వారుగా ఉన్నారు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది, యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతూ వచ్చింది. యేసు అనగా అర్థం ఏంటంటే, అంటే ఏదైనా, అంటే సులువుగా చేయగలిగిన దేవుడుగా మన దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ కలిగిన దేవుడు వచ్చి మన పాపముల కొరకై ఆయన ప్రాణం తెచ్చాడు. ఎందుకంటే మనల్ని రక్షించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనకి నిత్య జీవం ఇవ్వటానికి. ఈ లోకములో జీవించినంత కాలము మరి మానవునికి నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. కనుక యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తారు. ఎలా కావాలి, ఎలా పొందుకోవాలంటే మనము మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ కూడా రక్షించి మన బిడ్డల్ని, మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రియులారా, దయచేసి గమనించండి. ప్రొద్దుటూరు గ్రామ ప్రజలకు ఎంత గొప్ప సువర్ణ అవకాశం. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రత్యేకమైన సువార్త కృతజ్ఞత కూడుకుంది. బీసీ కాలనీలో హైదరాబాద్ నుంచి వచ్చిన దైవజనులు ప్రసాద్ గారు, పాల్ ప్రసాద్ గారు, వారింటి దగ్గర ప్రత్యేకమైన సువార్త కూడుకుంది. దయచేసి రండి. ఈరోజు వర్తమానం అందించటకు విజయవాడ నుంచి డాక్టర్ బెనర్జీ కుమార్ గారు వచ్చి ఉన్నారు. వర్తమానం మీకు అందిస్తారు. దేవుని మాటలు వినండి, దేవుని యొక్క జీవన పొందాలని మనం అంతగానో ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆ సంఖ్య 40 అవుతుంది. తెరువు నీ హృదయ ద్వారంబునేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచి ఉన్నది తీర్పుని కొరకై, పరము నాకే గూట కాయాసపడుము. తెరువు నీ హృదయమును, జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు.
జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. కామా క్రోధాలు మోహ పాప పొడగోలివియే. కామా క్రోధాలు మోహ పాప పొడగోలివియే. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచి ఉన్నది తీర్పుని కొరకై, పరము నాకే గోట కాయాత పడుము. తెరువు నీ హృదయాంబును, ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచి ఉన్నది తీర్పుని కొరకై, పరము నాకే గూట కాయాత పడుము. తెరువు నీ హృదయమును, తెలియదు నీకు నీ మరణ దినము. నీ చింతగా నుండెదవా, తెలియదు నీకు నీ మరణ దినము. నీ చింతగా నుండెదవా. పాప ఫలితము నరకము వినుము, విడిపించడి వారెవరు. పాప ఫలితము నరకము వినుము, విడిపించడి వారెవరు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచి ఉన్నది తీర్పుని కొరకై, పరము నాకే గూట కాయాత పడుము. తెరువు నీ హృదయాంబును. చెప్పండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఏలైనగా పాపం వలన వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా సెలవిస్తున్నారు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని తెలియజేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క సత్యవేద గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయుకుడి వెరవనీయుకుడని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు. చెప్పండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే హల్లెలూయా. ప్రొద్దుటూరు గ్రామ ప్రజలు దయచేసి గమనించండి, ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రత్యేకమైన సువార్త కృతజ్ఞత కూడిక బీసీ కాలనీలో హైదరాబాద్ నుంచి వచ్చిన దైవజనుడు పాల్ ప్రసాద్ గారి ఇంటి దగ్గర ప్రత్యేకమైన కూడిక ఉంది. ఈరోజు దయచేసి విజయవాడ నుంచి డాక్టర్ బెనర్జీ కుమార్ గారు దైవ వర్తమానం మీకు అందిస్తారు. దేవుని మాటలు వినండి, దేవుని యొక్క దీవెనలు పొందండి, దేవుడిచ్చే ఆ గొప్ప రక్షణ పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున సువార్త కూడిక బీసీ కాలనీలో హైదరాబాద్ నుంచి వచ్చి పొద్దుటూరులో గ్రామంలో నివసిస్తున్న పాల్ ప్రసాద్ గారి ఇంటి దగ్గర ప్రత్యేకమైన సువార్త కృతజ్ఞత కూడుకుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమతో ఆహ్వానించుచున్నాం. అక్కడ ఈరోజు కూడికలో దాసులు విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్ బెనర్జీ కుమార్ గారు మీకు కొరకు ప్రత్యేకమైన వాక్యం అందిస్తారు. రండి, దేవుని యొక్క వాక్యం వినండి, దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించున్నాం. దయచేసి ఇటువంటి సదావకాశాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. దేవుని యొక్క మాటలు వినండి, రక్షణ పొందండి.